తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తీలేరులో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో మట్టి దిబ్బలు కూలడంతో 11 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. తీలేరులోని ఎడ్మార్ తిప్పగుట్టను ఉపాధి హామీ కూలీలు తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మట్టి పళ్లలు అకస్మాత్తుగా విరిగిపట్టడంతో 10 మంది ఉపాధి హామీ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా తీలేరు గ్రామస్తులే అని చెబుతున్నారు. వస్తుంది జేసీబీ వస్తుంది, పోలీసులకు ఫోన్ చేసినాం, అంబులెన్స్ కి ఫోన్ చేసినాం, అందరు వస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు అధికారులు పరిశీలించారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనతో తీలేరు గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. మృతుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మట్టి దిబ్బను తవ్వుకుంటూ 12 మంది కూలీలు లోపలికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మట్టి పళ్లలు విరిగిపడ్డాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తీలేరులో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో మట్టి దిబ్బలు కూలడంతో 11 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. తీలేరులోని ఎడ్మార్ తిప్పగుట్టను ఉపాధి హామీ కూలీలు తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మట్టి పళ్లలు అకస్మాత్తుగా విరిగిపట్టడంతో 11 మంది ఉపాధి హామీ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా తీలేరు గ్రామస్తులే అని చెబుతూ ఉన్నారు. సంఘటనా స్థలానికి రెవెన్యూ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా చేరుకున్నారు. ఈ ఘటనపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారు, ఘటన ఎప్పుడు జరిగింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? నేను నియోజకవర్గంలోనే ఉన్నాను. అయితే ఇంతకు ముందే నా దృష్టికి వచ్చింది, అది అయిన తక్షణమే నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఆడికే అందరం పోయినాం. సహాయ చర్యలు అన్నీ ఇదైనాయి. 10 బాడీలు బయటికి తీసిండ్రు. 10 మంది చనిపోయింది, ఇంకొకరికి ఇంజూర్ అయింది. మొత్తం 10 మెంబర్స్ చనిపోయినరు. వాళ్ళకందరికీ తీసి ఇచ్చేసి, అది ఏంటంటే రాత్రి వానబడి ఒక మట్టి గడ్డ పచ్చిగా అయింది. వాళ్ళు నీడ కోసం అని పోయి అలా కూర్చున్నారు. వాళ్ళు కూర్చుంటే అది ఒకేసారి కూలి హఠాత్తుగా వాళ్ళ మీద పడినందుకు అట్లా ఇదైంది. ఇక మేము అన్ని సహాయ చర్యలు కూడా మేము ఆడ తీసుకుంటున్నాం. ప్లస్ వాళ్ళకు కలెక్టరు, డిఆర్డిఓ అందరూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళకు ఎక్స్ప్రెషియా కూడా గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి కూడా మేము ఇప్పుడు తక్షణ సహాయం ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి ఇమీడియట్ గా మళ్ళీ 2 లక్షలు ఇచ్చే విధంగా కూడా మేము ఇచ్చేస్తున్నాం. రాజేందర్ రెడ్డి గారు, ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికి తీసినట్టుగా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? వీరు మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నారా? లేదమ్మా, ఇంతే ఉంది, ఎవరు లేరు, ఇంతే. థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు. అది స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్తున్న వివరాల ప్రకారం ఎవరైతే నీడ కోసం కొంతమంది కూలీలు ఆ మట్టి దిబ్బ దగ్గర కూర్చునున్నారు, అదే టైంలో నిన్న వర్షం పట్టడంతో నానిపోయి ఉన్న మట్టి దిబ్బలు ఒక్కసారిగా ఆ కూలీల మీద పట్టడంతో అక్కడున్న వారందరూ కూడా దాని కింద సజీవ సమాధి అయిపోయారు. 11 మంది కూలీలు మృతి చెందారు. ఎంతమంది ఆ ప్రదేశంలో కూర్చున్నారో వారందరూ కూడా మృతి చెందినట్లుగా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని, ఇప్పటివరకు ఏవైతే మృతదేహాలు దొరికాయో ఆ 11 మంది అక్కడ కూర్చున్నట్లుగా చెప్తున్నారు.